మరి నువ్వు ఏమిటి పేలాపిలా? నిజమేండి, మీరు చాలా బాగా డాన్స్ చేశారు. చాలా అందంగా కూడా ఉన్నారు అనుకోండి. మీ మగవాళ్ళకి మానవాళ్ళకి ఒకటి బాగా అలవాటు అయిపోయింది అసలు. అవునండి, మా నాన్నగారు మీ గురించి చెప్పారండి. ఉండండి, రూమ్ కాలం తీసుకొస్తాను. రూమ్ కాలం ఇదిగోండి, వెళ్ళి రూమ్ చూడండి. చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. నా పేరు స్వాతి అండి. వెరీ నైస్ నేమ్ స్వాతి. స్వీట్ నేమ్. మీకులాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉందండి. ఆపుతారా మీ కోడలు? నన్ను ఆకాశానికి ఎత్తేసేలా ఉన్నారే. సర్లేండి, నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. మీకు ఏమైనా అవసరమైతే నన్ను పిలవండి. ఓకే అండి. స్వాతి గారు, ఏమన్నా స్వాతి గారు? ఏమి అంతగా పిలుస్తారు? ఏదైనా అవసరం ఉంటే రమ్మని మీరే కదండి చెప్పారు. ఆ మాత్రం మనకి అమ్మో సినిమాలో రవికిట్లాగా చూస్తానండి. ఏం లేదు స్వాతి గారు, మీ పాలు కొంచెం ఇస్తే. ఏమన్నారు? రంగా అనుకోకండి, మీ ఇంట్లో పాలు పాలిస్తే ఈ రోజు ఇంట్లో దిగారు కదా, పాలు పొంగి పర్వాలు వండుతారా? అదే అదేం కాదండి, జర్నీ చేసి వచ్చాను కదా, బాగా టైట్ అయిపోయింది, హెడేక్గా ఉంది. ఒక గ్లాస్ పాలు ఇచ్చారనుకోండి, మంచి టీ కలుపుకొని తాగిదామని. ఊరికనే వద్దు, నేను ఒక గ్లాస్ పాలు ఇస్తే మీకు ఒక కప్పు కాఫీ చూసుకుంటాను. చూడండి, నాకు కాఫీ టీ అలవాటు లేదు. టీ బాగా పెడతానండి. మరి వంట వంట చేయడంలో ఏమిలాటండి. ఈ ప్రకాశ్ చేతి వంట ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతానండి. అవునా? మళ్ళీ మళ్ళీ ఏమంటారు? అది ఏం కాదులేండి, కర్రీ కర్రీ అడుగుతారు. అబ్బో, ఇది వంట చేయలేదు అలాగే పాటమన్నమాట. అన్నమాట ఏంటండి, ఉన్నమాటే స్వాతి గారు. సర్లే, నాకు మీ కోతలు కోతలు కాదండి, పచ్చి నిజాలు చెప్తుంటే కోతలు అంటారేంటండి. సర్లేండి, నాకు లోపల చాలా పనులు ఉన్నాయి. స్వాతి గారు, లోపల చాలా పనులు ఉన్నాయంటున్నారు, అన్ని కూడా రమ్మంటారా? ఏమనలేదండి, మూసుకొని కూర్చోండి. ఈ పని మీరు చూసుకుంటే నా పని నేను చూసుకుంటాను. ఏం చూసుకోమంటారు? నోరు. స్వాతి గారు, ఏమన్నా స్వాతి గారు, ఏదైనా అవసరం ఉంటే మీరే చెప్పారు కదండి. ఏదో మాట వలసి ఏమన్నా అవసరం ఉంటే పిల్లండి అన్నాను, కానీ మీ బాలకం చూస్తుంటే ప్రతి పనికి బాగా వాడేసుకునేలా ఉన్నారే. ఏం చేస్తామండి, మీకు అవసరం అలాంటిది. ఏమన్నారు? వంట అయ్యిందా అని అడుగుతున్నాడు.